చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక వాక్యాన్ని మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 5-6 వాక్యాలు మనం చదువుకుందాం. సీమోను, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. ఏమండి, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేపల కొరకు రాత్రంతా ప్రయాసపడ్డాడు. రాత్రంతా ప్రయాసపడినప్పటికీ ఆయనకి ఒక్క చేప కూడా దొరకలేదండి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరకు వచ్చారో, ఎప్పుడైతే పేతురు దేవుని మాటకు లోబడ్డాడో, దేవుని మాటను విన్నాడో, ఆయన విస్తారమైనటువంటి చేపలను ఆయన పొందుకున్నాడు. విస్తారం అంటే ఎన్నండి అని అంటే, అక్కడ మన వాక్యంలో చూస్తే వలలు పిగిలిపోవునంతగా ఆయన విస్తారమైనటువంటి చేపలను ఆయన పొందుకున్నాడు, లేదా ఆయనకి దొరికినాయి అన్నమాట. ఈ రోజుల్లో కూడా అనేక మంది వారి జీవితాల్లో వారు ప్రయాసపడుతూ ఉన్నారు. దేని కొరకు అంటే డబ్బు కోసం కొంతమంది, ప్రశాంతత కోసం కొంతమంది, లేదా ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని కొంతమంది ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని చేరుకోకపోతే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకు వారు లోబడకపోతే వారు ఆశించినటువంటి దాన్ని వారు పొందుకోలేరండి. ఈరోజు ఇలాగే ప్రయాసపడినటువంటి ఒక స్త్రీని గురించి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఆమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి స్త్రీ. ఆమె పేరే చంద్రలీల సాధుని. ఏంటండి? చంద్రలీల సాధుని. ఈమె తన జీవితంలో తన యొక్క శాపాన్ని, పాపాన్ని తీసివేయాలి, లేదా తన యొక్క శాపం, పాపం పోవాలని, నిజదేవుణ్ణి తెలుసుకోవాలని ఆమె ఎంతగానో ప్రయాసపడిందండి. ఆ క్రమంలోనే ఆమె యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నది. యేసుక్రీస్తు ప్రభువుని ఆమె అంగీకరించింది. ఆయన మాటకు ఆమె లోబడింది. ఆ తరువాత ఆమె రక్షణ పొందిందండి. ఈరోజు ఆమె జీవితాన్ని గురించి మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. ముందుగా చంద్రలీల గారు, ఈమె నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండులో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఈమె జన్మించారు. ఈమె తండ్రి ఒక ఆస్థాన పురోహితుడు. ఎవరండి? ఒక ఆస్థాన పురోహితుడు. అంటే అప్పట్లో, అంటే 1840లో ఈమె జన్మించారు. 1840వ సంవత్సరంలో నేపాల్ క్యాపిటల్ అయినటువంటి కాఠ్మాండులో ఈమె జన్మించారండి. ఈమెకి చాలా చిన్న వయసులో వివాహం అయిపోయింది. అప్పట్లో బాల్య వివాహాలు ఉండేవి కదండి. మరి చాలా చిన్న వయసులోనే ఈమెకు వివాహం జరిగింది. ఆ తరువాత చాలా చిన్న వయసులోనే ఈమె తన భర్తను కోల్పోవాల్సి వచ్చిందండి. అంటే ఒక పక్క ఆమెకు బాల్య వివాహం చేశారు. చాలా చిన్న వయసులోనే, అంటే వివాహమైన కొద్ది దినాల్లోనే, లేదా కొద్ది నెలల్లోనే ఆమె తన భర్తను కోల్పోయి బాల్య వితంతువుగా ఆమె మారిపోయిందండి. ఈ విధంగా ఆమె తన జీవితంలో 20-30 సంవత్సరాలకి చూడాల్సినటువంటి శ్రమలను, బాధలను బాల్యంలోనే ఆమె చూసేసింది. ఆ కాలంలో వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం భర్త చనిపోయినటువంటి స్త్రీ జీవితాంతం వితంతువుగానే జీవించాలి. మరలా ఆమె వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా సమాజంలో కూడా ఆమె ఎన్నో నిందలను, ఎన్నో అవమానాలను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ఇదిగో ఈమె చూసారా, ఈమె ఒక శాపగ్రస్తురాలు, ఒక పూర్వజన్మలో పాపం చేసి ఉంటుంది.
లేదా ఒక నష్టజాతకురాలని చెప్పి ఆమెను ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఆమెను దూషిస్తూ, అవమానిస్తూ, ఆమెను ఎంతగానో నిందిస్తూ ఉండేవారండి. ఆ బాల్య దశలో, ఆ చిన్న వయసులో వారు మాట్లాడేటువంటి ఆ సూటిపోటి మాటలను ఆమె తట్టుకోలేకపోయేది. ఈమె తండ్రి ఒక ఆస్థాన పురోహితుడు కదండి. బిడ్డ కష్టం చూసి తండ్రి ఎంతగానో వేదన చెందేవాడు, ఎంతగానో బాధపడేవాడండి. మరి అప్పట్లో స్త్రీలకు విద్య నేర్పడం అనేది లేకపోయినప్పటికీ, అంటే స్త్రీలకు విద్య అనేది నేర్పేవారు కాదు. అలాంటి సమయంలో కూడా ఈయన ధైర్యం చేసి తన బిడ్డకు, అలాగే కొంతమంది స్త్రీలకు ఆయన చదువు చెప్పారనమాట. అంటే సంస్కృతం నేర్పించారు. అదేవిధంగా కొన్ని శ్లోకాలను, కొన్ని గ్రంథాలను వారికి బోధిస్తూ ఆయన వారికి కొంత జ్ఞానాన్ని ఆయన ఇచ్చారండి. ఈ విధంగా తండ్రి దగ్గరే ఆమె ఆ యొక్క సంస్కృతం నేర్చుకుంటూ, శ్లోకాలు నేర్చుకుంటూ కొంత జ్ఞానాన్ని ఆమె సంపాదించుకుంది. కానీ తండ్రి మనసులో కూడా ఒక వేదన, ఒక బాధ ఉంది. అదేంటంటే తన బిడ్డకు ఏదో ఒక పాపకర్మ ఉంది, తన బిడ్డను ఏదో ఒక పాపకర్మ వెంటాడుతుంది. ఆ పాపకర్మ నుండి ఎలాగైనా తన బిడ్డను విముక్తి పరచాలి అని తండ్రి ఎంతగానో ప్రయాసపడుతూ ఉండేవాడండి. అదే క్రమంలో ఆయన ఏమనుకున్నాడంటే, నేను భారతదేశం అంతా కూడా, అంటే దేశంలో ఉన్నటువంటి ఆయా పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడ అనేక దాన ధర్మాలు చేస్తూ, అక్కడ వారికి పూజలు చేస్తూ ఈ పాపకర్మను పోగొట్టాలి తన బిడ్డకు అని చెప్పి ఆయన అనుకున్నాడు, నిశ్చయించుకున్నాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క తండ్రి తన యొక్క కుమార్తె ఎవరండి, చంద్రలీల, తన యొక్క కుమార్తెను, అదేవిధంగా కొంతమంది పనివారిని, తన కుమార్తె యొక్క మరి ఏమంటారు, తమ కుమార్తె యొక్క చెలికత్తెను, వాళ్ళందరినీ తీసుకుని ఆయన యాత్ర ప్రారంభించాడు అనమాట. తీర్థయాత్ర ప్రారంభించాడు. ఈ తీర్థయాత్ర ప్రారంభించినప్పుడు ఆమె చాలా ఆనందంగా ఉంది. నేను చాలా ప్రాంతాలు తిరగబోతున్నాను, నేను చాలా గుళ్ళకు వెళ్ళబోతున్నాను, అక్కడ ఎన్నో పూజలు, హోమాలు, ఎన్నో దానాలు మేము చేయబోతున్నామని చెప్పి, ఇక నా పాపం పోతుంది అని చెప్పి ఆమె ఎంతగానో సంతోషంగా స్టార్ట్ అయ్యారండి. కానీ ఎర్లీ 19th సెంచరీలో, అంటే 1840-50 ఆ సంవత్సరాల్లో ప్రయాణం ఇప్పట్లా కాదు. మార్గాలు ఎంతో కఠినంగా ఉండేవి. ప్రయాణం అనేది ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉండేదండి. ఎందుకంటే ఒక పక్క క్రూర మృగాలు రావచ్చు, లేదా బందిపోటు దొంగలు అటాక్ చేయొచ్చు, మధ్యలో నదులు అడ్డు రావచ్చు, మధ్యలో ప్రవాహాలు వచ్చి మొత్తం కొట్టుకుపోవచ్చు. ఇలా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు కలిగినటువంటి ఆ ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. ఇలా వారు కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత బెంగాల్లోని గంగా నదిని వారు చేరుకున్నారండి. వారు చేరుకున్న సమయానికి ఆ గంగా నది అంతా కూడా చాలా మురికిగా ఉంది అప్పటికి. అయినప్పటికీ నా బిడ్డ పాపం పోవాలి అని ఒక పక్క తండ్రి ప్రయాస, మరొక పక్క నా పాపం పోవాలి, నేను పాప విముక్తి పొందాలని చెప్పి ఆమె ప్రయాస, రెండు కలిపి వారు ఆ యొక్క గంగా నదిలో వారు మునిగి అక్కడ వారు స్నానం చేశారు, స్నానం ఆచరించారు. ఆ తర్వాత వారు పూరిలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి వారు వెళ్ళి వారు అక్కడ దర్శించుకున్నారండి. అక్కడ చాలా రద్దీగా ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ ఒక రథయాత్ర జరుగుతుంటే వారు కూడా పాల్గొందామని చెప్పి అక్కడికి వెళ్ళారు. కాకపోతే అక్కడ చాలా రద్దీగా ఉందండి. మరి విపరీతమైనటువంటి జనం ఫ్లో అక్కడ ఉందన్నమాట. అక్కడ ప్రమాదవశాత్తు ఏమైందంటే, ఆ రథం కింద చంద్రలీల గారి యొక్క తండ్రి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తొక్కిసలాట్లో చంద్రలీల మరియు ఆమె యొక్క చెలికత్తె తప్పించుకున్నారు, కానీ అతని తండ్రి మాత్రం రథం కింద పడిపోయారనమాట. చాలా తీవ్ర గాయాలైతే అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే, అమ్మ ఇదిగో నీ భర్త నీ కోసం సంపాదించిన కొంత ఆస్తి ఉంది, ఒక పెట్టిలో అతడు ఆ ఆస్తిని ఉంచాడు, ఆ పెట్టి తాళాలు తీసుకో అని చెప్పి తాళాలు ఇచ్చి, అదేవిధంగా ఆ పెట్టి ఎక్కడుందో ఆమెకు చెప్పి అతడు చనిపోయాడండి. మరి ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో ప్రయాణం మొదలుపెట్టినటువంటి చంద్రలీల గారు చాలా బాధతో వెనక్కి రావాల్సి వచ్చింది. ఈసారి ఒక పక్క చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, మరొక పక్క మరి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆమె తన తండ్రిని కూడా కోల్పోయింది. ఈసారి ఒక అనాథగా ఆమె మరిన్ని నిందలను, మరిన్ని అవమానాలను ఆమె పొందుకోవాల్సి వచ్చిందన్నమాట. ఈసారి ఆమె
మరి తండ్రి తాళాలు ఇచ్చారు కదండి, తాళం మొత్తానికి పెట్టి ఎక్కడుందో కనిపెట్టి ఆ పెట్టి ఓపెన్ చేస్తే అందులో బంగారము, వజ్రాలు, ఎంతో విలువ గల ఆస్తి అయితే ఆమెకు ఉంది. కానీ ఆ ఆస్తి ఆమెకు సంతోషాన్ని కలిగించట్లేదు. ఆ ఆస్తి ఆమెకు ప్రశాంతతనివ్వట్లేదు, విముక్తినివ్వట్లేదు అనమాట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఈ నిందలను, బాధలు తట్టుకోలేక కొంతమంది పనికత్తెలతో ఈ బంగారంతో మూట కట్టించుకుని ఆమె ఇంట్లో చెప్పకుండా ఆమె వెళ్ళిపోయిందనమాట. ఎందుకనంటే నేను నిజదేవుణ్ణి తెలుసుకోవాలి, నేను దైవ దర్శనాన్ని పొందుకోవాలి, నేను విముక్తి పొందాలి ఈ పాపం నుండి అని చెప్పి ఆమె అక్కడి నుంచి ఇద్దరు పనికత్తెలతో ఆమె వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఒకానొక చోటకు వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ ఒక దీక్ష ప్రారంభించింది. ఆ దీక్ష ఏంటంటే తన తలకి అంటే జుట్టుకి తడి అంటుకోకుండా ఈ జుట్టుకి కేవలం పేడ రాసుకుంటూ ఒక చోట అలాగే ఉంటూ ఆ యొక్క దైవ దీక్షలో ఆమె ఉంటూ రాత్రిపూట చల్లటి నీళ్ళల్లో ఒంటికాల మీద ఆమె జపం చేస్తూ ఉండేదన్నమాట. మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండేవారు, ఎవరు ఈమె ఇంత కఠినమైన దీక్ష ఎలా చేస్తుంది ఈమె అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ ఉండేవారండి. అలాగే ఆమె ఏం చేసిందంటే పూరిలో, మరలా ఆ పూరిలో ఒక దేవాలయం దగ్గర ఆమె ఆ రకంగా దీక్ష ఆమె చేస్తూ వచ్చారు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ రాజ్యం యొక్క రాజు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ మీరెంతో కఠినమైన దీక్ష మీరు చేస్తున్నారు, మీరు ఒకవేళ విముక్తి పొందితే ఆ మార్గం ఏంటో నాకు తెలియచేయండి అని చెప్పి ఆమెను కోరి అతడు వెళ్ళిపోతాడనమాట. ఈమె ఎంత కఠినంగా దీక్ష చేసేదంటే మధ్యాహ్నం పూట విపరీతమైన ఎండలో జింక చర్మం మీద కూర్చుని మరి చుట్టూ ఒక పక్క మంట ఆ యొక్క హోమాలు చేస్తూ ఉండగా ఆ మధ్యలో ఆమె కూర్చునేది. రాత్రి అయితే చల్లటి నీళ్ళల్లో ఒంటికాల మీద నించుని ఆమె దీక్ష చేసేదన్నమాట, జపం చేస్తూ ఉండేదన్నమాట. ఇంత కఠినంగా ఆమె 3 సంవత్సరాల పాటు దీక్ష చేసిన తర్వాత అప్పటికే చాలామంది మేము మీకు శిష్యులుగా ఉంటాం అని చెప్పి చాలామంది వచ్చారు. 3 సంవత్సరాలు ఆమె దీక్ష చేసిన తర్వాత ఎంతకీ దేవుణ్ణి కనుగొనలేక ఆ దీక్ష విరమించి నేను మరలా వెనక్కి వెళ్ళిపోతాను, ఇంకా దేవుణ్ణి నేను కనుగొనే భాగ్యం నాకు లేదు, నాకు పాప విముక్తి లేదు అనే బాధతో ఆమె అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నారండి. మరి దీక్ష ముగించాలంటే ఆమె ఏమనుకున్నారంటే బెంగాల్ వెళ్ళి మరలా అక్కడ గంగా నదిలో స్నానం చేద్దామని చెప్పి ఆమె అనుకున్నారనమాట. సో దానికోసం ఆమె ఒక ఓడ ఎక్కారు. ఆ ఓడ ఎక్కితే ఆ ఓడ చాలా ప్రమాదకర స్థితిలో ఉందన్నమాట. స్థితిలో ఉన్నప్పుడు ఆమె మొట్టమొదటిసారి ఒక వ్యక్తి పేరు విన్నది. ఆ వ్యక్తి పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎలాగంటారా, ఆ ఓడ నడిపేటువంటి వ్యక్తి ఒక క్రైస్తవుడు. ఆ ఓడ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, మీరెవ్వరూ భయపడకండి, నేను యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేశాను, ఆయనే మనల్ని సురక్షితంగా ఉంచుతాడు, మనల్ని సురక్షితంగా ఒడ్డు చేరుతాడని చెప్పి ఎంతో ధైర్యంతో ఆ కెప్టెన్ చెప్తున్నాడు అన్నమాట. ఆ మాటలకి ఈమె ఆశ్చర్యపోయింది. ఒక పక్క విపరీతంగా అలలు ఈ ఓడను కొడుతుంటే ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాడు, అసలు ఎవరి యేసుక్రీస్తు ప్రభు, నేను నా దీక్షను సంపూర్ణంగా నేను చేయలేదా, నాకు తెలియని దేవుడు ఎవడైనా ఉన్నారా అని చెప్పి ఆమె ఆశ్చర్యంతో ఆయన మాటలు వింటూ ఉందన్నమాట. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆమె తెలుసుకోవడం ప్రారంభించిందండి. మొత్తానికైతే ఎట్టకేలకు ఆ ఓడ సురక్షితంగా చేరింది. ఆమె గంగా నదిలో ఆమె మునిగి స్నానం చేసి ఆ తరువాత ఆమె యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆమె తెలుసుకోవడం ప్రారంభించింది. ఒకానొక చోట ఒక పుణ్యక్షేత్రంలో 2 మిషనరీలు ప్రభు సువార్తను ప్రకటిస్తూ వీళ్ళ దగ్గరికి వచ్చారనమాట. అప్పుడు ఈమె తన యొక్క శిష్యురాలతో ఆమె కూడా వెళ్తుంది. వారు చెప్తున్నప్పుడు ఎంతో ఆసక్తిగా ఈమె వినడం ప్రారంభించిందండి. కానీ యేసు ప్రభువు గురించి వినడానికి ఆమె శిష్యులకి ఎంత మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. అయినప్పటికీ ఈమె యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకున్నదండి. వాళ్ళు ఏం చేశారంటే న్యూ టెస్ట్మెంట్లో కొంత భాగాన్ని ఆమెకిచ్చి చదువుకోమని చెప్పారనమాట. ఆమె ఆ మాటలు చదివినప్పుడు ఎప్పుడైతే ఆమె దేవుని వాక్యాన్ని ఆమె చదివిందో, ఆమె అర్థం చేసుకుందో, ఆమె యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించింది. మరి ఆమె చదివినటువంటి వాక్య భాగం 1 యోహాను 1వ అధ్యాయము 7 నుంచి 9 వరకు మనం చదువుకుందాం. 1 యోహాను 1వ అధ్యాయము ఫ్రమ్ 7 to 9 అండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము.
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని నడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడైతే ఆమె ఈ మాటలు విన్నదో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆమె అర్థం చేసుకుందండి. నా పాపం నుండి నాకు విముక్తి కలిగించగలిగే, నా జీవితాన్ని మరలా వెలుగుమయం చేయగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అనే సత్యం ఆమె గ్రహించి ప్రభువుని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుని వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టిందండి. ఒకానొక రోజు అయ్యా నాకు బాప్తిస్వం కావాలి అని కోరినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మా మీరు ఒక బ్రాహ్మణ పురోహిత కుటుంబం కదా, మరి మీరు బాప్తిస్వం తీసుకుంటే మీరు రక్షణ పొందితే మీరు మీ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా అని అన్నప్పుడు ఆమె అన్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు నన్ను విడిచిపెట్టినా నన్ను పర్లేదు, కానీ నేను మాత్రం ప్రభువుని విడిచిపెట్టను. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను నడిపించగలిగే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అయ్యా దయచేసి నాకు బాప్తిస్వం ఇవ్వండి అని చెప్పి ఆమె కోరింది. అప్పుడు ఆమె రక్షణ పొందిందండి. ఆమె రక్షణ పొందిన తర్వాత ఈసారి ఆమె అనేక మందికి సువార్తను ప్రకటించడం ప్రారంభించింది. ఆమె యొక్క ఆశ ఏంటంటే, ఎవరైతే దైవ దర్శనం కొరకు, ఎవరైతే దేవుణ్ణి వెతకడం కొరకు ఆసక్తి కలిగి ఉంటారో వారు తప్పకుండా పుణ్యక్షేత్రాల్లో కనిపిస్తారు తనలాగే అనే ఉద్దేశంతో ఆమె ఏం చేస్తూ ఉండేదంటే, పుణ్యక్షేత్రాల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆమె ప్రకటించడం ప్రారంభించిందండి. అంటే సాధారణంగా పుణ్యక్షేత్రాల్లో ఆమెలాగే నేను నిజదేవుణ్ణి తెలుసుకోవాలి, నేను దైవ దర్శనం పొందుకోవాలి అనే ఆశతో వస్తారు. కాబట్టి వారికి నిజదేవుణ్ణి వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆమె ఆ రకంగా చేస్తూ ఉండేదన్నమాట. ఆ రకంగా అనేక మంది భక్తులకు ఆమె సువార్త ప్రకటించడం, కొంతమంది ఆమె మాట వినేవారు, కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు, వినకుండా వెళ్ళిపోయేవారు, కొంతమంది ఆమెను దూషించేవారు, కొంతమంది ఆమెను తిట్టుకుంటూ వెళ్ళిపోయేవారు. ఈ విధంగా అనేక మందికి ఆమె సువార్త ప్రకటిస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణ సమూహం అలా వెళ్తూ ఉన్నప్పుడు అందులో కొంతమంది ఈమె మాటలంతో ఆసక్తిగా ఉన్నారండి. అది అయిపోయింది. ఒకనొక సిచ్యువేషన్లో అయితే ఒక పెద్ద ఆయన కర్ర పట్టుకుని ఈమె దగ్గరికి వచ్చి, ఇంకొకసారి నువ్వు యేసు ప్రభు గురించి మాట్లాడేవంటే మీ దేవుణ్ణి కర్రతో కొడతాను అని చెప్పి అన్నాడంటండి. దేంతో కొడతాడంట? కర్రతో కొడతాడని చెప్పి అన్నట్టే. అప్పుడు ఈమె చెప్పిన రిప్లై చాలా ఆశ్చర్యంగా చెప్పిందండి. ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా మీరు కర్రతో కొట్టడానికి నా దేవుడు మనుషులు తయారు చేసిన బొమ్మ కాదండి, సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అని చెప్పి ఆమె రిప్లై ఇచ్చిందనమాట. ఎప్పుడైతే ఆమె ఆ రకంగా మాట్లాడిందో వెంటనే ఆ వ్యక్తి కర్ర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ రకంగా అనేక పుణ్యక్షేత్రాల్లో ఆమె దేవుని కొరకు ఆశపడేటువంటి వ్యక్తులకు సువార్త ప్రకటిస్తూ ఉండేదండి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక బ్రాహ్మణ కుటుంబంలో సమూహంలో కొంతమందికి సువార్త చెప్పారని. అందులో ఒక వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నారో ఆ వ్యక్తి ఆ తర్వాత కాలంలో ఆయన సువార్తను అంగీకరించి రక్షణ పొంది ఒక క్రైస్తవ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నటువంటి తన సాక్ష్యాన్ని ఈమెకు కూడా తెలియజేయడం జరిగిందండి. ఈ రకంగా అనేక మందిని మరి క్రీస్తు వైపుగా నడిపించినటువంటి వ్యక్తి చంద్రలీల గారు. ఈ విధంగా ఆమె ఎన్నో సంవత్సరాల పాటు దేవుని కొరకు ఎంతో నమ్మకంగా ఆమె జీవించారు. ఆ తరువాత 1907 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున ఆమె తన యొక్క వృద్ధాప్యంలో మంచం మీద పడుకుని ఆమె చనిపోయే తన ఆఖరి శ్వాస విడిచే ముందు ఆమె ఏం చెప్పారో తెలుసా అండి? ఆమె ఏం మాట్లాడారో తెలుసా? ఆహా ఎంత ఆనందం, ఆహా ఎంత సంతోషం, ఇద్దరు దేవదూతలు నా దగ్గరికి రావడం నేను చూస్తున్నాను అనే మాటలు పలికి ఆమె తమ ప్రాణాలు విడిచిపెట్టిందనమాట, ప్రభువుని చేరుకుంది. ఈ రకంగా మరి ఎలాగైనా దేవుణ్ణి తెలుసుకోవాలి, ఎలాగైనా నా పాపను నేను విముక్తి పొందాలి అనేటువంటి ఆమె ఆశ, ఆమె కోరిక, ఆమె పట్టుదల మరి క్రీస్తు వైపుగా ఆమెను నడిపించింది. యేసుక్రీస్తు ప్రభువుని ఆమె తెలుసుకున్న వెంటనే ఆయన అంగీకరించింది, రక్షణ పొందింది. కేవలం అక్కడ మాత్రం ఆగిపోలేదండి. తను రక్షణ పొందుతున్నది తన యొక్క ఆత్మీయ ప్రయాణం ఆపలేదు. ఆ తరువాత అనేక మందికి దేవుని సువార్త ప్రకటించి
ఒక గొప్ప సాక్షిగా, ఒక గొప్ప మాదిరిగా, మనందరికీ ఒక మోడల్గా, ఒక రోల్ మోడల్గా ఆమె ఉండి ఆమె ప్రభువుని చేరుకున్నారు. ఏమండి, ఈమె జీవితాల గురించి నేను ధ్యానించినప్పుడు నిజంగా దేవుడు రక్షణ అనేది మనకి ఎంత అనుకూలపరచడం నాకు నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకంటే ఆ కాలంలో అంటే 19th సెంచరీలో 18th సెంచరీలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ యేసు ప్రభువుని నమ్ముకోవడం అనేది చాలా కష్టమైన విషయం కదండి. అట్లీస్ట్ ప్రభు గురించి తెలియజేయడానికి కూడా ఆమెకు ఎవరూ లేరు. కానీ ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని గురించి గొప్పగా సువార్త ప్రకటిస్తున్నారు. రక్షణ మనకు అందుబాటులో ఉంటుంది, దేవుని వాక్యం మన దగ్గరే ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు, మరి దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. మనకి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యత, ఈ గొప్ప రక్షణను మనం ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకుండా మన జీవితంలో మనకి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయంలోనే మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. దేవుని వాక్యం కొరకు మనం ప్రయాసపడాలి. అట్టి వాక్యం మన క్రియల్లో, మన జీవితంలో కనిపించే విధంగా మనం జీవించాలి అని మన ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి అట్టి విధంగా మనం జీవిద్దాం. దేవునికి మహిమకరంగా మన జీవితాల ముందుకు తీసుకెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మీ భక్తురాలు నాయన మరి చంద్రలీలా గారి గురించి ఈరోజు ధ్యానించడానికి, కొన్ని మాటలు వినడానికి మా అందరికీ సహాయం చేసినటువంటి మీ యొక్క సహాయమును బట్టి, కృపను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటువంటి ఆమె పట్టుదల, ఆమె విశ్వాసం, ఆమె నమ్మకం మీ వైపుగా ఆమె నడిపించింది నాయన. ఈరోజు అదే దేవుణ్ణి మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం, మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెకు కలిగినటువంటి విశ్వాసాన్ని మాకు కలిగించండి నాయన. ఆ పట్టుదల మాకు దయచేయండి ప్రభువా. మీ కొరకు నమ్మకంగా జీవించగలిగిన సాక్షులంగా, మిమ్మల్ని మరి అనేక మందికి పరిచయం చేయగలిగే వ్యక్తులుగా, అనేక మందికి సువార్త ప్రకటించే వ్యక్తులుగా మమ్మల్ని మార్చవలసిందిగా, తద్వారా మీరే మహిమ పొందవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.